హాయ్ అండి. మిల్లెట్స్ ఇంటి రుచులకి స్వాగతం. ఇప్పుడు ఇక్కడ కాకరకాయ ఫ్రై చూడబోతున్నాము. ఇందులో కావాల్సినవి 2 కాకరకాయలు తీసుకున్నాను. అందుకే రెడీగా మసాలా కొంచెం మిక్సీలో తయారు చేశాను. గార్లిక్, చిల్లీ పౌడర్, సాల్ట్, జీరా తీసుకొని మిక్సీ కొట్టాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనం ముందుగా కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము. 2 కాకరకాయలు తీసుకున్నాం కదా, అవి ముందుగా ఫ్రై చేసేదానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాటిని బాగా ఇలా చిప్స్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచితే వాటిలో ఉన్న చేదు కొద్దిగా వెళ్తుంది. అంత చేదుగా అనిపించదు. తర్వాత వాటిని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో వేసి బాగా కలియపెట్టాలి. కలియబెట్టడం అంటే అవి బాగా గోల్డ్ రంగులోకి వచ్చే విధంగా కొద్దిసేపు అలాగనే నూనెలో కొంచెం మగ్గనివ్వాలి. చూసారా, కలర్ కొంచెం చేంజ్ అయింది, గోల్డ్ రంగులోకి వచ్చింది. తర్వాత ఇందులో మనము కొంచెము అవి మగ్గేదాని కోసము మనము కాకరకాయ మగ్గేదానికి కావాల్సిన కొంచెం వాటర్ని వేయాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, కొంచెం ఫ్రై కదా చేసేది మనము. కాస్త వేసాక మగ్గనిచ్చినాక కొంచెం అవి మగ్గాయా లేదా అని మళ్ళీ చూసుకొని కలయపెట్టాలి. తర్వాత మగ్గకపోతే మీకు అలాగనే గట్టిగా అనిపిస్తే కొంచెం మనం అలా నొక్కి చూస్తే మనకి తెలిసిపోతుంది. తర్వాత మగ్గలేదనిపిస్తే వాటర్ పోయాలి. ఇప్పుడు బాగా పూర్తిగా మెత్తగా అయ్యాక మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, అది వేయాలి. వాటిని బాగా కలిపి వేస్తే ఈ విధంగా కాకరకాయ ఎంతో రుచికరమైనది రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ.